1971 విముక్తి పోరాటం తర్వాత మరోసారి బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులు భారత్కు అతిపెద్ద వ్యూహాత్మక సవాల్గా మారాయని విదేశాంగ వ్యవహారాలపై పార్లమెంటరీ కమిటీ తెలిపింది. 1971లో ఎదురైన సవాల్ జాతీయ మనుగడ, మానవతావాదం, దేశ ఆవిర్భావానికి సంబంధించింది కాగా ప్రస్తుత సవాలు మరింత తీవ్రమైందని పేర్కొంది. తరాల మధ్య అంతరాయం, రాజకీయ వ్యవస్థల మార్పు, భారత్ నుంచి బంగ్లా దూరమయ్యే వ్యూహాత్మక పునఃసమీకరణకు సంబంధించిందని పార్లమెంటరీ కమిటీ తెలిపింది. ప్రస్తుత పరిస్థితి అరాచకంగా మారే అవకాశం లేకున్నా భారత్ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వంలో విదేశాంగ వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గురువారం పార్లమెంటులో నివేదిక సమర్పించింది. భారత్ బంగ్లా సంబంధాలు సంక్లిష్టంగా ఉన్నాయని, అవి మరింత తీవ్రమవుతున్నాయని నివేదికలో పేర్కొంది. అవామీ లీగ్ పతనం, యువతలో పెరిగిన జాతీయవాదం, ఇస్లామిస్టుల పునఃప్రవేశం, బంగ్లాపై చైనా పాక్ ప్రభావం తీవ్రమవడం వంటి కారణాలతో సమస్య జటిలమైందని వివరించింది. ఈ తరుణంలో భారత్ తన విధానాలను పునఃసమీకరించకపోతే ఢాకాలో వ్యూహాత్మక స్థానాన్ని కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించింది. బంగ్లాలో ఎన్నికల షెడ్యూల్పై అనిశ్చితి, మానవ హక్కుల సమస్యలు, ఆర్థిక రాజకీయ అస్థిరతలను ప్రస్తావించింది.